Hi guys, welcome to Anu Veda Kitchen World. Today baby food recipe. నేను చిన్నప్పుడు అంగన్వాడీలో తిన్న హెల్తీ ఫుడ్ కిచిడి అన్నమాట. ఇది చాలా హెల్తీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఫస్ట్ నేను రైస్ ఇంకా పెసరపప్పు తీసుకుంటున్నాను. నేనైతే ఈ ఫుడ్ ప్రిపరేషన్ కోసం దొడ్డు బియ్యం తీసుకుంటున్నాను. ఎందుకంటే సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యమే కొద్దిగా హెల్దీ. ఇంకా అంగన్వాడీలో కూడా దొడ్డు బియ్యంతోనే ఈ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ రైస్ వేసుకోవాలి. వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి 5 or 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఒక స్టీల్ ప్యాన్ లో 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఇంకా రైస్ ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ ఫుడ్ ని 6 months to 1 year బేబీకి ఫీడ్ చేయాలనుకుంటే దీంట్లో ఇంకో 1 గ్లాస్ వాటర్ ని ఎక్కువగా వేసుకోండి. ఎందుకంటే 6 months బేబీకి ఈ ఫుడ్ ఇంకా మెత్తగా పల్చగా ఉండాలి కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ ని ఎక్కువగా వేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఈ ఫుడ్ ఇలా పూర్తిగా కుక్ అయి ఉంటుంది. కొద్దిగా వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి స్మాష్ చేసుకోవాలి. 6 months to 1 year బేబీస్ కోసం ఈ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే దీన్ని మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా పేస్ట్ లా చేసి కూడా ఫీడ్ చేయొచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years ఎబోవ్ పిల్లలకు కూడా ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ఎంతో హెల్దీ ఇంకా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఈ ఫుడ్ ని బేబీస్ కి లంచ్ ఆర్ డిన్నర్ టైంలో ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ లోకి ఇంకొద్దిగా టేస్ట్ ఇంకా హెల్దీ కావాలంటే కొద్దిగా కర్డ్ వేసి కూడా బేబీస్ కి ఫీడ్ చేయొచ్చు. దీనివల్ల బేబీస్ మంచి నిద్ర కూడా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.